అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది, ఏమీ లేని ఆకే ఎగిరెగిరి పడుతుంది. ఈ సామెత అచ్చుగుద్దినట్టు సరిపోతుంది మన్మోహన్ సింగ్కి. మౌన యోగిలా దేశం కోసం ఆయన చేసిన తపస్సు అనన్య సామాన్యమైనది. ఏమీ తెలియకపోయినా అన్నీ తమకే తెలుసన్నట్లుగా ఏకధాటిగా మాట్లాడే నేతలు ఉండే దేశంలో మన్మోహన్ సింగ్ మాత్రం మౌనాన్నే నమ్మారు. ఆ మౌనంతోనే దేశాన్ని ముందుకు నడిపించారు. ఆ మౌనమే ఆయన బలం. అందుకే ఆయన్ను మౌనముని అని పిలుస్తారు. అయితే ఆయన మౌనాన్ని ఎగతాళి చేస్తూ పనిగట్టుకుని నోరు పారేసుకున్నవారు ఉన్నారు. వారందరికీ కూడా ఆయన పనే సమాధానం చెప్పింది. ఎవరేమన్నా మౌనంగా పనిచేసుకుంటూ ముందుకెళ్లిన ఆయన చివరకు అంతే మౌనాన్ని పాటిస్తూ తుది శ్వాస విడిచారు. ఇంతకీ మన్మోహన్ చెబుతున్న జీవిత పాఠమేంటో తెలుసా? సైలెన్స్. అవును, సైలెన్స్ ఈజ్ ద అల్టిమేట్ వెపన్ ఆఫ్ పవర్ అన్నది ఆయన ద్వారా మరోసారి ప్రూవ్ అయింది. మాటల్లో మౌనంగా ఉన్నప్పటికీ కార్యాచరణలో దృఢంగా ఉండేవారు. ఆయన తీసుకున్న ఆర్థిక సంస్కరణల నిర్ణయాలు మన్మోహన్ ఎంత బలమైన నాయకుడో చెప్పకనే చెబుతాయి. ఇక విమర్శలు ఎదురైనప్పుడు కూడా ఆయన ఎప్పుడూ నోరు జారలేదు. 2014 ఎన్నికల సమయంలో నరేంద్ర మోదీ ఆయన్ను మౌన మోహన్ సింగ్ అని విమర్శించినప్పుడు మన్మోహన్ సింగ్ అసలు పట్టించుకోలేదు. చరిత్రే తన గురించి మాట్లాడుతుందని నమ్మారు. అదే అక్షరాలా నిజమైంది. నిజానికి 2014లో కాంగ్రెస్ ఓడిపోయి బీజేపీ గెలిచిన తర్వాత ఆయన తొలిసారి ఈ విమర్శలపై స్పందించారు. ప్రస్తుత మీడియా ఆ మాటకొస్తే పార్లమెంట్లోని విపక్షాల కన్నా చరిత్ర తన పట్ల దయతో వ్యవహరిస్తుందని మీడియాకు సమాధానమిచ్చారు. ఏ పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలో సరిగ్గా అలాగే వ్యవహరించానని చెప్పిన మన్మోహన్ హుందాగా విమర్శకుల నోళ్లు మూయించారు. ఇంత డిగ్నిఫైడ్గా విమర్శకుల చెంప చెళ్లుమనిపించడం మన్మోహన్కే సాధ్యమని చెప్పవచ్చు. మౌనం ఎన్నో సమాధానాలను చెబుతుంది అనే నానుడి మన్మోహన్ సింగ్ జీవితంలో అర్థవంతంగా కనిపిస్తోంది. ఆయన మీడియా ముందు మాట్లాడడానికి ఎప్పుడూ వెనుకడుగు వేయలేదు. తాను మీడియాతో ధైర్యంగా మాట్లాడడానికి ఎప్పుడూ భయపడలేదని పరోక్షంగా మోదీకి చురకలంటించారు కూడా. 10 ఏళ్లు ప్రధానిగా ఉన్న మన్మోహన్ ఆ దశాబ్ద కాలంలో మొత్తం 117 సార్లు మీడియాతో ఓపెన్గా మాట్లాడారు. 10 సార్లు వార్షిక ప్రెస్ మీట్లు పెట్టారు. అంటే అధికారంలో ఉన్న ప్రతి ఏడాది ఆయన ప్రెస్ మీట్ నిర్వహించినట్లు లెక్క. ఇంత జవాబుదారీతనంగా స్వతంత్ర భారత చరిత్రలో మరి ఏ ప్రధాని లేరంటున్నారు విశ్లేషకులు. ఒక్క మాటలో చెప్పాలంటే మౌనంతో, శాంతితో, పారదర్శకతతో ఒక దేశాన్ని ఎలా ముందుకు నడపవచ్చో మన్మోహన్ సింగ్ ప్రపంచాధినేతలకు చూపించారు. మౌనం వెనుక ఒక విస్ఫోటనం ఉందని ఆయన తెచ్చిన ఆర్థిక సంస్కరణలే నిరూపిస్తున్నాయి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ, సమాచార హక్కు, విద్యా హక్కు లాంటి చారిత్రాత్మక చట్టాలు ఆయన ఆలోచన లోతుల్లోంచే పుట్టుకొచ్చాయి. వామపక్షాలు వ్యతిరేకించిన ఎన్ని అభ్యంతరాలు ఎదురైనా అమెరికాతో మన్మోహన్ కుదుర్చుకున్న పౌర అణు ఒప్పందం మరో మైలురాయనే చెప్పాలి. అమెరికా, రష్యా, చైనా లాంటి పెద్ద దేశాలతో బంధాలను బలోపేతం చేసింది ఆయనే. అందుకే 2008లో ప్రపంచమంతా పెను ఆర్థిక సంక్షోభం ఎదుర్కొన్నా మన్మోహన్ ముందుచూపు నిర్ణయాల వల్ల భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం స్థిరంగా కొనసాగింది. ఇన్ని చేసినా ఎప్పుడూ తన గొప్పతనాన్ని చెప్పుకోలేదాయన. నిశ్శబ్ద సంస్కర్తగానే జీవితాన్ని చాలా సాధారణంగా గడిపారు. ఎంత మౌనంగా ఉంటారో అంతే సామాన్యుడిలా బతికిన ఆయన దూరదృష్టి కలిగిన రాజనీతిజ్ఞుడిగా చరిత్రలో తనకంటూ పేజీలు సృష్టించుకున్నారు. మన్మోహన్ సింగ్ జీవిత ప్రయాణం ఒక నిశ్శబ్ద విప్లవంలా సాగింది. మహాత్మా గాంధీ చెప్పిన నిశ్శబ్దమే అతిపెద్ద అస్త్రం అనే పదాలు ఎంత నిజమైనవో మన్మోహన్ జీవితం ఓ పాఠంలా కళ్లకు కడుతోంది. ఒక మాటలో చెప్పాలంటే మౌనమంటే ఒక మానసిక నిశ్శబ్దమని, ఓ తపస్సని ఆయన జీవితం నుంచి ప్రతి ఒక్కరూ నేర్చుకోవచ్చు.